కాసేపట్లో జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్ చేరుకోనున్నారు. పోలీసుల విజ్ఞప్తితో రూట్ మార్చుకున్నారు వైఎస్ జగన్. తాడేపల్లి నుంచి కాజా, వెస్ట్ బైపాస్, గొల్లపూడి మీదుగా ఇబ్రాహీంపట్నం చేరుకుంటారు వైఎస్ జగన్. చివరి నిమిషంలో పోలీసులు విజ్ఞప్తి చేసినప్పటికీ వైఎస్ జగన్ రూట్ మార్చుకున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గుంటూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన ప్రభంజనం చూసిన కూటమి ప్రభుత్వానికి భయం పట్టుకుంది. జగన్ ఇబ్రాహీం పర్యటన నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు. వైఎస్ జగన్ జోగి రమేష్ను పరామర్శించిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఇబ్రాహీంపట్నం వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్కు కూడా నోటీసులు జారీ చేశారు పోలీసులు. జగన్ పర్యటనకు వెళ్లవద్దని, ఎలాంటి ర్యాలీలు నిర్వహించవద్దని వారు పేర్కొన్నారు. అలాగే జగన్ పర్యటన, పోలీసుల నోటీసులు, వీటన్నిటిపై కూడా మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ మరిన్ని వివరాలు ఇస్తారు. రవీందర్, చెప్పండి. సో ఒక బేసిక్ క్వశ్చన్ ఇక్కడ ప్రభుత్వం, పోలీసులు మర్చిపోతున్నట్టు కనిపిస్తోంది. జనావాసాలు ఎక్కువగా ఉండడమో, లేకపోతే ట్రాఫిక్ ఉన్న చోట వైఎస్ జగన్ ర్యాలీ కాదు, జగన్ ఎటువైపు ఉంటే అటు జనాలు తరలి వస్తారు అనేది అనేక సందర్భాల్లో బహిర్గతమైంది. అయినప్పటికీ ఆంక్షలు దేనికి? మొత్తానికి చివరి నిమిషంలో ఈ ఆంక్షలు పెట్టినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి ఓకే అన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ బయటకు వచ్చారంటే ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో జనం జమ కొడతారనేది చాలా స్పష్టంగా తెలిసింది. ఇప్పుడే కాదు, గతంలో అనేక పర్యటనలో కూడా ఇది చాలా స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా గుంటూరు పర్యటన సందర్భంగా జన సందోహాన్ని చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరొక కుట్రకు తెరదీసింది. అందులో భాగంగానే ఈరోజు ఇబ్రాహీంపట్నం వెళ్ళి మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించేటువంటి సమయంలో ఆఖరి నిమిషంలో ట్రాఫిక్ మార్చాలంటూ, రూట్ మార్చాలంటూ కూడా వైఎస్ జగన్కు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని చివరి నిమిషంలో అయినప్పుడు కూడా వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ సహజంగా మార్నింగ్ టైంలో విజయవాడలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్కూల్స్కి వెళ్ళేటువంటి విద్యార్థులు, బస్సులు కానీ, ఎంప్లాయీస్ కానీ వీరందరూ కూడా మార్నింగ్ టైంలో ఎక్కువగా ఉంటారు. కాబట్టి వారందరి ఆలోచన మేరకు కూడా వైఎస్ జగన్ తన రూట్ను మార్చుకున్నారు. ప్రస్తుతం వెస్ట్ బైపాస్ మీదుగా ఆయన ఇబ్రాహీంపట్నం చేరుకోవాల్సింది. అంతకుముందు అయితే తాడేపల్లి నుంచి నేరుగా కనకదుర్గమ్మ వారధి నుంచి బస్టాండ్ మీదుగా ఇబ్రాహీంపట్నం వెళ్లాల్సినటువంటి జగన్ ఇప్పుడు వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్ళబోతున్నారు. ఇప్పుడే కాదు, ప్రతిసారి కూడా పోలీసులు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. ఏదో రూపంలో ఆంక్షలు విధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈరోజు కూడా విజయవాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ తెల్లవారుజామున ఇంటికి వెళ్ళి పోలీసులు ఏకంగా నోటీసులు కూడా జారీ చేశారు. మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, అట్లాగే దేవినేని అవినాష్ తదితర నాయకులందరూ కూడా నోటీసులు ఇవ్వడం ద్వారా మీరెవరూ బయటకు పోవడానికి వీల్లేదంటూ హెచ్చరించారు. అట్లాగే ర్యాలీ లాంటివి కూడా జరపడానికి వీల్లేదంటూ చెప్పారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థాయిలో భయపడుతుంది? జగన్ బయటకు వస్తున్నారు, క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నారు అనగానే ప్రభుత్వంలో ఎందుకు వెన్నులో వణుకుపడుతుంది అనేది చాలా స్పష్టంగానే మనం అర్థం చేసుకోవచ్చు. తిరుమల లడ్డు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అభాసుపాలైంది. చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా చంద్రబాబును క్షమాపణ కోరుతూ పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేస్తున్నారు. అయితే దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ వైఎస్ జగన్ పరామర్శకు వెళ్తుంటే మళ్ళీ అనేక ఆంక్షలు పెడుతూ వేధిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి మరికొద్దిసేపట్లోనే బయలుదేరిపోతున్నారు. ప్రస్తుతం మనం విజువల్ కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇదే ప్రాంతం నుంచి ఆయన ఇబ్రాహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా జగన్ చూసేందుకు, అభివాదం చేసేందుకు వారందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే పెద్ద సంఖ్యలో తరలి రాబోతున్నారు కార్యకర్తలు కూడా. ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టే జగన్ ఎక్కడుంటే అక్కడే పెద్ద సంఖ్యలో జనం ఉంటారు, జమ్ము కొడతారు అనేది చాలా స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి. ఒకసారి లోకల్గా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ లాస్ట్ మినిట్లో రూట్ని మార్చేటువంటి విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎందుకని జగన్ పర్యటన చూడంగానే ప్రభుత్వంలో భయం వస్తుందంటే కారణం ఏం చెప్తారు? ఈ రోజున జగన్ గారి పాలన చూసి జనాలు కూడా తెలుసుకుంటున్నారు. ఒక్కసారి ఏంటంటే జగన్ గారి విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు బుద్ధి తెచ్చుకున్న ప్రభుత్వం
దొంగ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు మాట ఇచ్చి మడం తిప్పని నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు. మేము ఇప్పుడు ఈ జరగబోతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎటువైపు నుంచి వైఎస్ జగన్ వెళ్ళబోతున్నారు, కారణం ఏంటి? పోలీసులు నిన్న రాత్రి పోలీసుల నుంచి నోటీస్ మీరే తీసుకున్నట్టున్నారుగా, ఆ నోటీసులు ఏమనుంది? ఇది చాలా దురదృష్టకరం. మేము ఆల్రెడీ 2 రోజుల ముందే రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది, పోలీసుల వారికి తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కక్ష సాధింపు చర్యగా ఇప్పుడు గుంటూరులో బ్రహ్మాండంగా జరిగింది. ఎక్కడ కూడా ఏ విధంగానూ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా ప్రజలంతా వచ్చారు. ఆడ ఏదైతే ఓదార్పు జరిగిందో ఓదార్పు చేశారు. అంబడు గారి ఇంటికి వెళ్ళారు, వాళ్ళని పరామర్శించి వచ్చారు. మరి ఇక్కడికి ఇంకా దగ్గర, గుంటూరు కంటే కూడా చాలా దగ్గర. అయినప్పటికీ కూడా మేము ఒక రూట్ మ్యాప్ ఇస్తే ఆ రూట్ మ్యాప్ని కాదని పోలీసు వారి వాళ్ళ మళ్ళీ కాజాకు తిప్పి అక్కడి నుంచి వెస్ట్ బైపాస్ ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ అక్కడ గుంటుపల్లి తర్వాత దిగి ఎందుకని ఇట్లా మీరు డైవర్ట్ చేస్తున్నారు? భయపడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారంటే మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా నోటీసులు ఇచ్చారు. వెల్లపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు కూడా. ఎందుకని పదే జగన్ పర్యటన అనగానే మీ పార్టీ నేతలకు నోటీసులు ఇస్తున్నారు పోలీసులు? కావాలని కక్ష సాధింపు చేయాలి. ఏదైతే జనం అంతా వస్తారో వాళ్ళందరినీ కూడా భయపెట్టాలి. నోటీసుల ద్వారా మా నాయకులను భయపెట్టి కార్యకర్తలను భయపెట్టాలనుకుంటున్నారా? ఎవరిని భయపెడతారు మీరు? నిన్న గుంటూరులో చూశారు కదా, మీరు భయపెట్టాలని చూశారు, చెక్ పోస్టులు పెట్టారు, రాకుండా ఆపారు. కానీ ఆపగలిగారా? ప్రజలను ఎవరైనా ఆపగలరా? మీరు నాయకులను ఆపగలరు, ప్రజలను ఆపగలరా? ఇవాళ కూడా అదే జరుగుతోంది. విజయవాడలో అందరికి నాయకులకు కూడా నోటీసులు ఇస్తూ ఉన్నారు. తద్వారా కార్యకర్తలని, ప్రజల్ని భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కానీ మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు. ఆయన కాదని మీరు ఆపగలరా? మీరు అయితే మీ రూల్స్ ప్రకారం మీరు వెళ్ళండి. కానీ ఏమవుతుంది? వారధి నుంచి వెళ్తారు, అక్కడ బైపాస్ ఎక్కుతారు, దుర్గా ఫ్లైఓవర్ నుంచి దాటిపోతారు. అంతా 10 నిమిషాలు కూడా పట్టదు ఇక్కడ దాటిపోవడం సిటీ. కానీ సిటీలో హాస్పిటల్స్ ఉన్నాయో దాంట్లో రాసి పెట్టారు. హాస్పిటల్స్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి. ఆ రోడ్లు ఎక్కడున్నాయి చెప్పండి? మీరు విచిత్రంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏదో ఆటంకం కలిగించాలి, అడ్డుపడాలి, అక్కడ వాదార్పు జరగకుండా చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో పోలీసు వారు చేస్తున్న చర్య తప్ప ఇంకేమీ లేదు. దయచేసి కోఆపరేట్ చేయండి. ఓకే, తర్వాత మీరేం చెప్తారు? ఏ స్థాయిలో జగన్ బయట రాగానే పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు, అభిమానులు వస్తున్నారు, కారణం ఏంటి? జగన్ మీద ఎందుకు అంత అభిమానం చూపిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక మహిళా తల్లి ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ గారి యొక్క భార్య గారు ఇంట్లో ఉండగా రౌడీలు, గోండాలు పెట్రోల్ బాంబులతో ఇంటిని తగలబెట్టడానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆడబిడ్డ బాధపడినందుకు ఓదార్పు యాత్రకు బయలుదేరితే ఈ ప్రజలందరూ కూడా రాష్ట్రం ఇట్లా ఉండకూడదు, ఇది ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంలో ఒక మహిళా తల్లి ఇబ్బంది పడిందని పెద్ద మనం చూసుకొని అన్నగారు కుటుంబాన్ని ఓదార్పు యాత్ర వస్తే దాన్ని కూడా రాజకీయ యాత్ర చేస్తూ, అడ్డంకులు చేస్తూ, రూట్ మ్యాప్లు మారుస్తూ, ఏమండి ఏదన్నా మార్చొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని ఎవరు మార్చలేరు, తీర్చలేరు. ఇలాంటి అన్యాయాలు జరిగితే ప్రతిఘటించడానికి ఒక మనిషిగా ఆయన మానవత్వంతో వస్తుంటే ఈ చర్యలు చేయడం అనేది కరెక్ట్ కాదని, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండదని కోరుకుంటున్నాం. రవీందర్, ఐ నీడ్ టు ఇంటరప్ట్ యు హియర్. మరోవైపు మనతో మీద ఉన్నటువంటి ప్రజాభిమానాన్ని మాత్రం మార్చలేరు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. మరి ఏదేమైనా మరికి వచ్చేప్పట్లో అంటే ఖచ్చితంగా 10:30కు వైఎస్ జగన్ తాడేపల్లిని తన నివాసం నుంచి ఇబ్రహీంపట్నానికి బయలుదేరిపోతూ ఉన్నారు. హరి. ఆల్ రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరోవైపు మనతో నాయకులు స్పందిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మొండితో ఒక జగన్మోహన్ రావు గారు స్పందిస్తున్నారు. మాట్లాడదాం. నమస్తే అండి జగన్మోహన్ గారు.